అనగనగా ఓ ముని ఓ చెట్టు కింద కూర్చొని తన పంచెకు ఉన్న చిరుగును కుట్టుకుంటున్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అప్పుడు శివపార్వతులు ఆకాశ మార్గంలో పోతున్నారు. నాదా చూశారా మీ భక్తుడు చేస్తున్న పని అని అడిగింది పార్వతి. చూశాను అన్నాడు పరమేశ్వరుడు. ఇప్పటికిప్పుడు వెళ్ళి ఏదన్నా వరాన్ని ప్రసాదించవద్దాం అన్నది పార్వతి. అయితే పరమేశ్వరుడు ఆయన వరాలు పొందే స్థితిని దాటేశాడు. ఇప్పుడు మనం ఆయన వద్దకు వెళ్ళడం అనవసరం, మనం మన దారిని పోదామన్నాడు. కానీ పార్వతి తన నాథుడిని ఒప్పించింది. మరుక్షణం శివపార్వతులు ముని ఎదుట ప్రత్యక్షమయ్యారు. మునివారికి కొంతసేపు సపర్యలు చేశాడు. అనంతరం ఆయన యథాప్రకారం చిరిగిన పంచ కుట్టుకోసాగాడు. కొంతసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఆది దంపతులు కాసేపు తర్వాత మౌనాన్ని వీడి మేము వెళ్ళొస్తాం అన్నారు. అలాగే, నా ఆతిథ్యం స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు అన్నాడు ముని. అంతటి శివుడు ఎవరైనా మేము దర్శనం ఇస్తే వారికి ఏదో ఒక వరాన్ని ఇచ్చి కానీ వెళ్ళాం, కనుక ఏదన్నా వరం అడుగు అన్నాడు శివుడు. అందుకు వరమా, మీ దర్శనమే నాకు చాలు, నాకు ఏ వరము అక్కర్లేదన్నాడు ముని. కానీ శివపార్వతులు బలవంతం చేయడంతో మరో దారి లేక ఒక వరం అడిగాడు. నేను కుట్టేటప్పుడు ఈ సూది వెనకాతలే దారం పోవాలి, అది చాలు అన్నాడు. ఆయన మాటలకు శివపార్వతులు విస్తుపోయారు. ఇదేం వరం, మరొకటి అడగండి అంది జగన్మాత పార్వతి. అంతటా మునివర్యుడు, నేను క్రమశిక్షణ తప్పకుండా ప్రవర్తిస్తే రావాల్సిన ఫలితం తానుగా వెనకాతలే వస్తుంది కదా, అటువంటప్పుడు మీరు నాకెందుకు వరం ఇవ్వాలి అన్నాడు. ముని మాటలు విన్న శివపార్వతులు నవ్వుకున్నారు. ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వచ్ఛమైన దైవభక్తి నమ్మకం ఉన్నవారికి తాము సరిగ్గా నడుచుకుంటే తమకు రావాల్సిన ఫలితం వస్తుందన్న ఎరుకే మునిపుంగవుణ్ణి ఏ వరం అడగకుండా చేసింది.